వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్స్ అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈరోజు కామారెడ్డి జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎంఐఎంని ప్రోత్సహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ దాడులు చేయడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడి కూడా వెంకటరమణారెడ్డి గారి మీద, అందులో కూడా మజ్లీస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా మజ్లీస్ కాంగ్రెస్ కలిసి వచ్చింది మా ఎమ్మెల్యే మీద. బాన్స్వాడలో కూడా మజ్లీస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, రుద్రారులో కూడా మజ్లీస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఒక న్యాయవాది, లేడీ న్యాయవాదిని కూడా వదలకుండా కొట్టారు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేక మజ్లీస్ పార్టీని వాడుకుంటుంది, వాళ్ళ గూండాయిజాన్ని వాడుకుంటుంది, వాళ్ళ బలగాన్ని వాడుకుంటుంది బీజేపీని అడ్డుకోవడానికి. వాళ్ళకి మాత్రం ధైర్యం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ఒక హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఈరోజు మీరు మజ్లీస్ పార్టీని ప్రోత్సహించినంత కాలం ఈ రాష్ట్రంలో గుడ్లపైన, దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో దేవతల బొమ్మల్ని ఇరగొడుతూనే ఉంటారు, ఆ ఒక విగ్రహాన్ని ఇరగొడుతూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, దాని భూములు కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు. అయితే దేవి బొమ్మ పెడితే అవి దాన్ని పక్కన కొడతారు. వినాయక చవితి కూడా చేయలేని పరిస్థితి రోజు తెలంగాణలో. ఇటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. బాన్స్వాడలో ఏమవుతుంది, ఎందుకు కేసులు పెట్టారు హిందువుల మీద, వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పేసి అమాయకులైనటువంటి ఒక పిల్లల మీద కేసు పెట్టారు. మీరు ఒక మూగివాడ మీద కేసు పెట్టారు. ఇది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ రాహుల్ గాంధీ వస్తారు ఇవాళ. మీరు మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే రాహుల్ గాంధీ మీరు పంపేయండి. ఆయన ఇక్కడ ఎందుకు రావాలి 1000 కోట్ల కోసం? పంపేయండి, మీరే పంపేయండి ఆయనకు. ఇక్కడ వచ్చి ఆయన కూడా అయితే మాట్లాడతాడు. బీజేపీ ఓ విష్ణు పార్టీ అంట, విష్ణువు లాంటివి ఉంటా. భగవాన్ విష్ణు కేవలం అలంకరణ చేస్తాడంట, దమ్ము లేదంట ఆయనకు. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఈరోజు. మరి ఎందుకు మాట్లాడిండో అది నాకైతే అర్థం కాలే. ఇది రాహుల్ గాంధీ గారి యాటిట్యూడ్. వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళు అడుగుతారా, రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు 6 గ్యారంటీలు ఎందుకు అమలుపరచట్లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఎందుకు పథకం ఆపేశారు? ఇది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. వారు అడిగిన తర్వాత అమలు పరిస్తేనే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు నైతికంగా వచ్చే ఒక అధికారం ఉంది. లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఒక విజిట్ ఏదో అనైతికమైనటువంటి యొక్క సందర్శన తెలంగాణకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ బాన్స్వాడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లన్నీ కూడా దాని వెనక మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవటానికి ఇద్దరు కూడా ఈ యొక్క దాడుల ప్రయత్నం, వాళ్ళ దాడిలో ఒక భాగంగా బీజేపీని బెదిరించడానికి, భయపెట్టేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పోలీసులు వాడుతూ ఉన్నారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు. అది తప్పకుండా ఈరోజు ఇజ్రాయెల్ మీద ఆ రోజు హమాస్ అటాక్ చేసింది, వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేసింది. కాబట్టి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి కాపాడుకోవటానికి ఈరోజు అమెరికాతోని సహకారాన్ని తీసుకొని ఇరాన్ మీద అటాక్ చేసిండొచ్చు. అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి గొడవ. కానీ వాళ్ళ మధ్యన గొడవ తీసుకువచ్చి దుబాయ్ మీద అక్కడ వేలాది మంది భారతీయులు అక్కడ ఆగి ఉన్నారు, బహ్రెయిన్ మీద. ఆ దేశాలకు ఈ యుద్ధంతో సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేసిందో ఇరాను, దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇరాను ఏదైనా ఉంటే ఇజ్రాయెల్తోనే అమెరికాతో తేల్చుకోవాలి. కానీ చిన్న అది కూడా ముస్లిం రాష్ట్రాలే కదా. దుబాయ్, బహ్రెయిన్, యూఏ అన్నీ కూడా అవన్నీ ముస్లిం రాష్ట్రాలు. వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేస్తూ ఉన్నారు?